రాబోయే 24 ఎలక్షన్లు తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా మెజార్టీ సాధిస్తున్నా అనుకుంటున్నాము. ప్రజల నోట్లో ఎవరి నోట్లో చూస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ శర్మలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్యకర్తల అందరికీ ఉత్సాహం వచ్చింది. ఓకే, అంటే జగన్ గారు ఉండగా కాంగ్రెస్ బలపడదంటున్నారు. మరి ఒకప్పుడు ఆయన 5 సంవత్సరాలు చేసినటువంటి ఘనత ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసినటువంటి జగన్ గారు పరిపాలన ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ తరిమి వేస్తారని చెప్పి ప్రజలు కాసుకు కూర్చున్నారు. అన్ని కులం వాళ్ళైతేనేమి, అన్ని మతం వాళ్ళైతేనేమి, ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు జగన్ గారిని తరిమి కొట్టాలి, కాంగ్రెస్ పార్టీని తేవాలని ప్రతి ఒక్కరి రోడ్లో లభిస్తుంది. ఈ రోజు అంటే వైఎస్ ఆశయాలు నేనే సాధిస్తున్నాను అంటున్నారు. మరి కాంగ్రెస్ సొత్తా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతమా? కాంగ్రెస్ పెద్ద సంస్థ, ఇది ఎవరి సొత్తు కాదు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ లో కార్యకర్తలాగా పనిచేయాలి, నాయకులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, మంత్రులు కావాలి, అంతేగాని ఎవరి సొత్తు కాదు కాంగ్రెస్ పార్టీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న మేరకు ఏం చేయలేదా ఈ 4.5 సంవత్సరాలు? జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఓట్లు వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకని చెప్పి. రాజశేఖర రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ 6 సంవత్సరాలు ఎట్లా అభివృద్ధి చేశారు, దానికి డబల్ చేస్తారు ఇవ్వకని చెప్పి ఆయనకు ఓట్లు వేశారు. కానీ ఆయన ఒక సైకోలాగా ప్రవర్తించి ప్రజల్ని నడిమి ఇరుకొట్టారు ఆంధ్రప్రదేశ్ లో. అంటే 2024 ఎలా ఉండబోతుంది ఎన్నికలు కాంగ్రెస్ పరంగా? కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మాయమైపోయిందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఈ రోజు శర్మలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చూస్తే ఎంత వైభవంగా వచ్చిందో అందరికి తెలిసిన విషయం ఇది. అంటే పాత లీడర్లు అందరూ మళ్ళీ వస్తారనుకుంటున్నారా? మేము అనుకుంటున్నాము దాదాపు ఒక 50% ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీలో వస్తారని చెప్పి నమ్మకం ఉంది. ఈ రోజు జగన్ గారు దాదాపు 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదని చెప్తున్నారు. అయితే కూడా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో వచ్చి షర్మిల నాయకత్వంలో, గిడుగు రుద్రరాజు గారి నాయకత్వం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ సాధించి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో, తెలంగాణలో ఎలాగ సాధించిందో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి నమ్మకంతో ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఆత్మసాక్షి చెప్తున్నాను. 2014లో అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన, 2019లో పోటీ చేసిన. కానీ 10 సంవత్సరాల కాలంగా ఎప్పుడూ లేనటువంటి ఒక వింత అనుకోవాలి ఈరోజు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడము. ఎందుకంటే 3 పార్టీలను కూడా ఏకి పారేసింది. ఒక అన్నని చూడకుండా పార్టీ పరంగా ఈమె చూస్తుంటే, ఈమె మాట్లాడినటువంటి మాటలు వింటుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం అధికారంలోకి రాకపోయినా కనీసం అంటే 20-30 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచేదానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయి. ఆమె మాట్లాడినటువంటి మాటలు ఇటు చంద్రబాబు గుండెల్లో, ఇటు జగన్ గుండెల్లో, ఇటు మోడీ గుండెల్లో తూటలే తగిలింటాయి. ఇప్పటికీ కూడా వాళ్ళకి ముగ్గురికి కూడా జ్వరం వచ్చింటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ చేసినటువంటి మాయ కూడా ప్రజలందరికీ కూడా షర్మిల గారు వర్ణించి చెప్పింది. మరి అదేవిధంగా చంద్రబాబు చేసినటువంటి మోసాన్ని కూడా రాజధాని కేవలం అటర్ క్లాప్ చేసి కేవలం దీని మీద నెట్లో చూపించి అధికారత ఎన్నో మాయమాటలు చెప్పి చంద్రబాబు చెప్పింది. కానీ మరి 3 గ్రాఫిక్ లో చూపించేసినాడు. కానీ అంతో ఇంత కొంతవరకు అయితే చేశాడు, అది కూడా ఒప్పుకోవచ్చు. మరి పూర్తిగా అన్యాయం అంటూ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అన్యాయం చేశారు. ఒక రాజధాని కాదు 3 రాజధానులు కడతామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా 3 ఇటుకలు కూడా పెట్టిన పాపాన ఈ జగన్మోహన్ రెడ్డి పోలేదు. కాబట్టి దీనన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని షర్మిల గారు ఒకటే రైతు పరంగా కూడా పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా నిర్మించి తీరుతాము, రాజశేఖర రెడ్డి అది ఆశయాలు కళ నెరవేరుస్తామని చెప్పేసి కూడా ప్రతిజ్ఞ చేసింది. మరి మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో గత 10 సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాము. ఇప్పుడు కూడా షర్మిల గారి అడుగుజాడల్లో నడుస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామని చెప్పేసి నేను మీ ఛానల్ ద్వారా. అంటే వైసీపీ ఉండగా కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చింది అనుకున్నారు? ఒకే ఓటు బ్యాంక్ కదా. వైసీపీది అయిపోయిందండి. వైసీపీది 2014 సంవత్సరంలో రాష్ట్రం విడిపోయినప్పుడు హోరీ పోటీ ఉండింది. చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ వల్ల బయటపడినాడు. మరి గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం కాబట్టి ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్ పరిపాలన చూసామని చెప్పేసి ఆ దయతో జగన్ గారిని గెలిపించారే తప్ప జగన్ మీద ప్రేమతో కాదు, రాజశేఖర రెడ్డి కొడుకుగా రాజశేఖర రెడ్డి చేసినట్లు చేస్తాడని అభిమానంతో గెలిపించారు తప్ప జగన్ మీద ప్రేమతో కాదు. మరి అతను అవన్నింటినీ కూడా తుంగలేకి తొక్కి కేవలం అన్ని మోసపూరితమైన మాయమాటలు చెప్పి ఒకటి కూడా ప్రజా జీవితంలో దీర్ఘకాలిక ప్రజా ఉపయోగాలు చేయకుండా తాత్కాలికంగా ఏదో కొంత వాళ్ళకు డబ్బులు వేసి మళ్ళీ డబ్బులు తిరిగి అన్ని రకాల
రూపాయల మద్యం రూపంలో తిరిగి వసూలు చేస్తూ ప్రజలు మోసం చేస్తున్నాడు. జనాలు ఇవన్నింటినీ కూడా గమనించారు. మరి సుమారు 70 సంవత్సరాల నుంచి కూడా వచ్చినటువంటి అప్పు కేవలం 3,5,2 లక్షల కోట్లు మాత్రమే ఉంది. మరి ఈ రోజు కనీసం అన్ని అప్పులు కలిస్తే 10 లక్షల కోట్లు కూడా దాకా కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇవన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో జెండా ఎగరేస్తుంది. 2024 సంవత్సరంలో కనీసం అంటే 30 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి నేను అనంతపురం జిల్లా గుంతకల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా జనరల్ సెక్రటరీగా ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తున్నాను. తోటి కాంగ్రెస్ కి పూర్వ వైభవం రానుంది. ఎందుకంటే ఇది ప్రజల యొక్క ఉద్దేశం. ప్రజలు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో, రాజశేఖర్ రెడ్డి యొక్క ఆశయాలు ఎవరి వల్ల అయితే నెరవేరుతాయని అనుకుంటున్నారో, రాజశేఖర్ రెడ్డి ఆశయాలు ఎవరి వల్ల అయితే నెరవేరలేదో, ప్రజల యొక్క గుండె చప్పుడు ఇవాళ వైఎస్ షర్మిల రావడం అనేది, ప్రజల ఆంధ్రదేశానికి రావడం, PCCగా రావడం అనేది ప్రజల యొక్క గుండె చప్పుడు. నిజంగా కాంగ్రెస్కి పూర్వ వైభవం రావడమే కాకుండా అలాగే కాంగ్రెస్ పార్టీ ద్వారాగా ప్రజల యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. అలానే ఇక రానున్న రోజుల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం, అలాగే ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల విషయంలో కూడా ఇరపపాతంలాగా అన్యాయాలు అరికట్టడానికి షర్మిలమ్మ వచ్చిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే కాంగ్రెస్ మొత్తం వైసీపీలోనే ఉంది కదా, వైసీపీ ఉండగా కాంగ్రెస్ బలపడుతుందా? కాంగ్రెస్ అనేది వైఎస్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అలాగే వైఎస్ అనే పేరు పెట్టుకుని కాంగ్రెస్ పేరు పెట్టుకోవడం వల్ల ఈ వైసీపీ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్క జనం కూడా అది కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అనే మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ పేరుని వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన చరిష్మాకి ఎక్కువ మంది వస్తారా? ఈమె షర్మిల చరిష్మాకి రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉంటుందా? 100కి 100 పాళ్ళు వైఎస్ని, కాంగ్రెస్ పార్టీని వాడుకున్నటువంటి ఓటు బ్యాంకే జగన్ గారిది. రాక కాంగ్రెస్ పార్టీకి పెద్ద పండగగా ఉంది. షర్మిల రావడంతో కాంగ్రెస్కి మాకు చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి మాకు పునరుజ్జీవం వచ్చింది. ప్రజల్లో ప్రతి ఒక్కరు షర్మిల గారు వస్తున్నారు కదా, రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి, ఆమె వస్తే బాగుంటుంది కదా అంటే చాలా బాగుంటుంది. ఆయన తండ్రి పార్టీ అది, ఆయన తప్పకుండా రావాలి. ఇప్పటికే ఆమె లేట్ చేశారు. ఆవిడ ఎప్పుడో వచ్చి ఉంటే ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకెళ్ళేది. రాబోయే ఎన్నికలు బాగా ఎదుర్కొనే వాళ్ళం మేము అని అంటున్నాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం అన్నుండగా చెల్లి సక్సెస్ అవుద్ది అంటారా ఏపీలో? రాజకీయాల్లో అన్న చెల్లెళ్ళు ఇవన్నీ పక్కన పెట్టండి. రాజకీయాల్లో పార్టీ పరంగా రకరకాలుగా ఉంటారు. ఏ పార్టీకి ఎవరికి ఇస్తే ఆ పార్టీలో ఉంటారు, ఎవరికి కావాల్సిన పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు. ఎవరి ఆశయాలు వాళ్ళవి. అందులో రాజశేఖర రెడ్డి గారు ఆశయాలతోటి ముందుకు వెళ్తుంటారు. అందులో మన రాజశేఖర రెడ్డి గారు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆస్తి, అది వారసత్వ ఆస్తి. మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త కల్లా ఆయన రాజశేఖర రెడ్డి గారు తండ్రి లాంటి వాడు. తండ్రిని కాదనడానికి కానీ తండ్రి ఆస్తి కాదనడానికి ఎవరికి హక్కులేదు. తండ్రి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి తండ్రి. 2024 ఎలక్షన్ ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పరంగా? మేము మంచి పోటీ ఇస్తాము. మంచి పోటీ ఇస్తూ మంచి ఓట్ల శాతాన్ని సాధిస్తాము. కనీసం 15% ఓట్లు మేము సాధిస్తామండి. అంటే పోయిన లీడర్లు అందరూ మళ్ళీ వస్తారు అనుకుంటున్నారా? బయటికి వెళ్ళిన వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. అందరినీ వెళ్ళిపోయిన పాతగా వెళ్ళిపోయిన అందరూ తప్పకుండా ఎక్కడొక్కడ వెళ్తుంటారు. ఏదో గ్యాప్ చేసుకుని వాళ్ళు డెవలప్మెంట్కి వాళ్ళు వెళ్ళాలి. అందరూ ఎవరిని తప్పుపడడానికి వీల్లేదు. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. అందరూ రావాలని మేము మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకుల్ని, ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని, రాజశేఖర రెడ్డి గారితో పాటు ఉన్న వాళ్ళందరినీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులందరినీ, షర్మిలమ్మ గారు వచ్చారు కాబట్టి అందరికీ ఆమె వచ్చారు కాబట్టి ఆవిడకి తోడుగా నిలవాలని, అందరినీ రావాలని రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కోరుకుంటున్నామండి. ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు కాంగ్రెస్ కు సంబంధించి? ప్రజల అభిప్రాయాలు ఇంతకు ముందు కొంచెం విభజించింది కదా అని కోపంతో ఉండేవారు. ఇప్పుడు ఈ రాను పరిస్థితులు అందరికీ అన్ని పార్టీలు, తెలుగుదేశం, వైసీపీ తాలూకా పార్టీల పరిపాలన చూసి కాంగ్రెస్ అయితే మంచిది అనే ఆలోచనలోకి వచ్చారు. ఇంకా షర్మిలమ్మ రావడంతో
వాళ్ళలో కూడా తప్పకుండా ప్రతి ఒక్క ఇంట్లో ఆలోచన రేగిందండి. ఆ ఆలోచన కార్యరూపం దాలుస్తుంది త్వరలో అని మేము అనుకుంటున్నాం. ఆ మేడం గారు ఏమో త్వరలో రూట్ మ్యాప్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా అందరిని ఆకర్షించడం, అందరినీ పార్టీలో తీసుకోవడం, వాళ్ళ పార్టీలో తీసుకోకపోతే ఆ ప్రతి ఒక్క ఓటు కాంగ్రెస్ పడేటట్టు మేము వివరణ చేసి ముందుకు వెళ్తా ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన వైసీపీ ఉండగా, అదే పార్టీలో లీడర్లు, అదే పార్టీలో కార్యకర్తలు, అదే పార్టీలో ఓటర్లు కాంగ్రెస్కి ఎలా వస్తారు అనేది ఉంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎలాగ వస్తారంటే పార్టీలు వస్తుంటాయి. అంటే కాంగ్రెస్ ఓటర్లే వైసీపీకి వెళ్ళారు కాబట్టి అలాగని కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని కానీ భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీతో వాళ్ళ అనుబంధం లేని వాళ్ళు ఎవరూ లేరు. భారతదేశంలో కానీ కాంగ్రెస్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ. సో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో స్థానంలో కొన్ని సమయాల్లో వెళ్తుంటారు, మళ్ళీ వస్తుంటారు. ఇదంతా ఒక సముద్రం లాంటిది, వస్తుంటారు, వెళ్తుంటారు, పోతుంటారు. మేమేంటంటే ఇప్పుడు మా షర్మిలమ్మ ఒక పెద్ద ఆయుధంగా వచ్చారు. ఇప్పటి వరకు చేసిన రుద్రరాజు గారు దీన్ని ఒక స్ట్రీమ్ లైన్లోకి వచ్చారు. అంతకుముందు చేసిన శైలజానాథ్ గారు బాగా తీసుకొచ్చారు. అంతకుముందు బాగా గట్టి పరిస్థితులు ఉన్నప్పుడు రఘువీరారెడ్డి గారు దాన్ని ఒక లైవ్లో తెచ్చి, తర్వాత శైలజానాథ్ గారు బాగా దాన్ని ఒక నిలబెట్టి బాగా స్ట్రీమ్ లైన్ చేసి రాష్ట్రం అంతా నిలదొక్కిన పార్టీలందరికీ, ముఖ్యంగా పార్టీలో కార్యకర్తలందరికీ మంచి గౌరవం ఇచ్చారు రుద్రరాజు గారు. ఆయన ఆ గౌరవంతో శర్మిలమ్మ గారు రావడంతో ఇంకా అభిమానంతో రెప్పించి పనిచేసి మేమందరూ ముందుకెళ్ళి ఆమెకు అండగా నిలబడతాము. మేము కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళని మిగతా తీసుకొస్తామని కోరుకుంటున్నాం.